ఇప్పుడు అప్పట్లో సోషల్ మీడియా లేదు. అంటే సోషల్ మీడియా లేదు, ఫోన్ కూడా ల్యాండ్లైన్ ఉంది, నార్మల్ ఇలాంటి ఫోన్ చిన్న చిన్నవి. అప్పుడు ప్రభాస్ గారు ఫోన్ నెంబరు ఇచ్చుంటారు కదా, అంటే హీరో మనకి మాకు అందరికి ఫోన్స్ ఉండిందండి అప్పుడు. ఆ టైంకి ఫోన్ ఉంది, ఫోన్ ఏ ఫోన్ మోడల్ ఉందో గుర్తులేదండి నాకు. ఏమని ఫీడ్ చేసుకున్నారు అప్పుడు, ఏమైనా గుర్తుందా? గుర్తులేదండి. సరే, ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు కదా, పేరుతోనే ఫీడ్ చేస్తుంటాము ఆబ్వియస్లీ. వి స్పీక్ అండి. సో అది వెరీ బ్యూటిఫుల్ మెమరీస్ అండి. అప్పుడు క్రియేట్ అయ్యింది, ఇంకా కంటిన్యూ అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెరీ స్పెషల్ ఫిలిం ఈశ్వర్ నాకు, బికాజ్ ఫస్ట్ ఫిలిం అండ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ఈశ్వర్, అందులో ఉన్న టెక్నీషియన్స్ కానీ ద వే ద ఫిలిం వాజ్ ఫిల్మ్డ్. అండ్ ఫస్ట్ టైం ఆ సినిమాని థియేటర్లో మేము చూసినప్పుడు ఇట్ వాజ్ హ్యూజ్. ఒక మాస్ ఫిలిం అండ్ వన్ హీరో వాజ్ బార్న్ అని ఆ టైప్లోనే సెలబ్రేట్ చేశారు. సో అప్పుడు స్టార్ట్ అయింది, దానికి డబుల్ ట్రిపుల్ అని అట్లానే హైయర్ ఆయనకి వెళ్ళింది. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ జెన్యూన్లీ అండ్ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు ప్రభాస్ గారితో? రీసెంట్ టైమ్స్లో మాట్లాడానండి. నో, అంటే వీ ఆల్వేస్ విష్ ఈచ్ అదర్ ద బెస్ట్ అండి. అండ్ వెరీ హ్యాపీ ఫర్ హిస్ సక్సెస్. అండ్ పెద్ద థ్యాంక్స్ ఆయనకి, ఎందుకంటే ఆయన మా ట్రైలర్ని లాంచ్ చేశారు. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ బిగ్ ప్లస్ ఫర్ అవర్ ఫిలిం. సో ఇట్ ఈస్ వెరీ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్, అది లాంచ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సో దాని తర్వాత చాలామంది సెలబ్రిటీస్ కూడా సపోర్ట్ చేశారండి. బికాజ్ ఎవరిని ఫోర్స్ చేసి చేయమని చెప్పలేదు, కానీ జెన్యూన్లీ అందరికీ నచ్చి ట్రైలర్ వేశారు. సో కంటెంట్ నచ్చింది కాబట్టి వేశారు. సో థ్యాంక్ యూ టు ఎవ్రీ సెలబ్రిటీ అండ్ ఎవ్రీ పర్సన్ హూ పోస్టెడ్ ఫర్ అస్. అండ్ సుందరకాండ సినిమా డెఫినెట్గా ఒక మంచి సినిమాగా ఉంటుంది, బికాజ్ ఎంటర్టైన్మెంట్ ఉంది అండ్ ఇట్స్ అ ఫీల్ గుడ్ ఫిలిం, ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఐ థింక్ నారా రోహిత్ గారిది నా కాంబినేషన్ కూడా కొంచెం కొత్తగా ఉంది చూడడానికి. దట్ ఈస్ లుకింగ్ క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది ఆఫ్టర్ ద టీజర్ అండ్ ట్రైలర్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ పాజిటివ్గా, మనకి ఆడియన్స్ దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వినాయక చవితి రోజు వస్తుందని.